ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తామండి. యేసయ్య మనందరిని ప్రేమించి ఫిబ్రవరి మాసంలో మరి ఒక నూతన దినం ఆయన నామమును ఘనపరిచి ఆయన వాగ్దానం స్వీకరించడానికి యేసయ్య మనకిచ్చిన శ్రేష్టమైన సమయంను బట్టి మనమందరం దేవునికి వందనాలు చెప్పాలి. దేవుని బిడ్డల వారా, ప్రభుల వారు ఎంత గొప్పవారంటే మన జీవితంలో మరి ఒక నూతన దినం మరలా వాగ్దానం ద్వారా తృప్తి చెందడానికి యేసయ్య మనకు అవకాశం ఇస్తున్నారు. జీవమాల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు ఆయన మనకిస్తున్న వాగ్దానం 78వ కీర్తన 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాను. దేవుని బిడ్డలారా, భయపడకుండా, వారు అంటే ఇశ్రాయేలీయులు, ఎర్ర సముద్రంలో వారు చేస్తున్న ప్రయాణము, వారిని దేవుడు సురక్షితముగా నడిపించాడు. ఈరోజు ఈ వాగ్దానం మనకు కూడా ఆయన అనుగ్రహిస్తున్నారు. భయపడకుండా, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను. మనల్ని కూడా మనం చేసే ప్రయాణాల్లో, మన ప్రయత్నాలన్నిటిలో భయపడకుండా మనం సురక్షితంగా నడవడానికి దేవుడు సహాయకులుగా ఉన్నారు అనే విషయాన్ని దేవుడి వాగ్దానం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక భయపడకుండా మనం సురక్షితంగా నడవడానికి ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన దేవుడు, మన తండ్రి, మన చేయి పట్టి నడిపిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవుని కృపా సహాయము, ధైర్యము మనందరి జీవితంలో అనుభవించుదుముగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలనైనా ఇచ్చిన వాగ్దానం స్థిరపరచండి. వాగ్దానము నాయన మేము ఎత్తిపట్టి ప్రార్థించి వాగ్దానం ద్వారా మేలు పొందడానికి కృపనివ్వండి. వింటున్న బిడ్డలందరినీ, వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారి జీవితంలో అద్భుతం చేయండి. చదువుతున్న బిడ్డలు నాయన మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరలోక సంబంధమైన జ్ఞానంతో వారిని నింపండి. బలహీనులను బలపరచండి నాయన. మరి ఎవరైతే అప్పుల సమస్యలు ఉన్నారో విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో సహాయం చేయండి. గృహాలు లేని వారికి గృహాన్ని ఇవ్వండి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలను దయచేయండి. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి. అద్భుతం చేయమని వేడుకుంటున్నాను నాయన. పంటలు పండిస్తూ ఉన్నారు, తోడుగా ఉండండి. అద్భుతమైన పంటలు బిడ్డలకు రావడానికి కృప దయచేయండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. దయగల మా తండ్రి, ఎవరెవరు ఏ అవస్థలో ఉన్నారో తప్పకుండా వారి అవస్థలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. అద్భుతం జరుగునుగాక. సహాయం చేయండి. యేసయ్య నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకున్న వారికి శుభాలు, అలాగే జన్మదిన వేడుకలు జరుపుకున్న వారికి శుభాలు తెలుపుతున్నాం నాయన. నీ కృపతో వారికి ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. కృపతో నింపి నీ బిడ్డలకు బలపరచాను. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడైనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.